ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారమ్మా. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండమ్మా. ఎందుకంటే అది నిజమేనమ్మా, మీలాంటి వాళ్ళు ఎంతగానో బలంగా నిలబడి ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు చేసేటువంటి, ఎందుకంటే చాలామంది డబ్బున్న వ్యక్తులు కానీ వాళ్ళిద్దరిని భావించుకుంటా ఇంకా ఉన్నారు. కానీ వాళ్ళ గురించి తెలియదు ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలు, విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ వాత్సల్యం ఇటువంటి సమస్యలు పెట్టి, అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టి ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎన్నో సేవలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి ఇప్పుడు టీడీపీలో ప్రత్యక్షంగా వచ్చాక ఏంటంటే ఆ సేవలను ఇంకా బలంగా చేసి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే చదువుకున్న ఆడపిల్లకాయలు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావచ్చు, నిరుద్యోగంలో ఉంటే వాళ్ళకి నెలకి 3,000 రూపాయల లెక్కన. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వంట గ్యాస్ ఉంది కదమ్మా, వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అదేవిధంగా మహిళలకి బస్సు ఉచితం. తప్పకుండా అమ్మా, ఏదైనా ఉంటే కూడా 3 ఫ్రీ ఇచ్చే బదులు 500 పెట్టి సంవత్సరం అంతా అట్లా కన్ఫర్మ్గా అదే రేట్ పెట్టుకోవచ్చు కదా. తప్పకుండా ఏంటంటే అమ్మా, బాగానే ఉంది. ఇప్పుడు మేమేంటంటే దాని మేము ఇచ్చే దీన్ని పెంచకుండా కరెక్ట్గా 500 పెట్టుకొని సిలిండర్ ఇచ్చేయచ్చు కదా. సిటీ ఎంపీ సమన్వయకర్తగా కేతన్ రెడ్డి గారు, వినోద్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు సిటీలోని సమస్యలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో మీ ఆలోచనలు కూడా తీసుకోమని మమ్మల్ని వాళ్ళు పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఇదే ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. మా ద్వారా వెళ్ళి వాళ్ళు వాటిల్లో ఏమైనా మనకు మార్పులు ఉన్నాయి, చేర్పులు ఉన్నాయి, ఖచ్చితంగా అన్నీ ఉండేసి వాటికి అనుకూలంగా ఉండే విధంగా, ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేసిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. అన్నీ మంచిగా జరుగుతాయి, దిగులు పడకండి, గట్టిగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఇంకా వస్తే ఖచ్చితంగా ప్రతి పని కూడా మనం స్వతంత్రంగా చేయించుకోవచ్చు. మంచి వ్యక్తుల దగ్గర కదా మనం ధైర్యంగా అడగగలుగుతాము. మిగిలిన ఎవరి దగ్గరైనా కానీ వైపుతో పోగలుగుతామా? సో ధైర్యంగా అడగాలంటే మనం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని, ఎంపీగా ఆయన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ ఇద్దరిని గెలిపించుకున్నాం. ఉంటాను, సంతోషం అమ్మా. ఎక్కడ ఆలోచిస్తున్నా పనిలో పడిపోయా, ఎటుపోయా నర్సారెడ్డి అన్న ఇలా? అవునా? ఏం లేదమ్మా, ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మనకేందంటే ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే మహిళలకి బస్సు ఉచితము, అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మన ఇంట్లో చదువుకొని అదేవిధంగా నిరుద్యోగంతో ఉన్న పిల్లకాయలకి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000. ఇటువంటి ఎన్నో పథకాలు టీడీపీ ప్రభుత్వంలో మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి. సరి కొద్దిగా గుర్తుపెట్టుకొని అందరూ అండగా నిలబడితే వాళ్ళిద్దరు మనకు అండగా నిలబడతారమ్మా. సరే చెప్పండి, నర్సారెడ్డి అన్న వస్తే కూడా చెప్పు వాళ్ళకా. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్న నమస్తే. ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు, ₹1 సాయం చేసే వాళ్ళే కానీ ₹1 లాక్కునే వ్యక్తులు కాదు. అవును, ఈసారి ప్రతి ఒక్కటి కూడా వస్తుందమ్మా. ముందుగా మీకు రంజాన్ శుభాకాంక్షలు. అంటే మహిళా టీం వాళ్ళు వచ్చినట్టున్నారు. మేమేంటంటే కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి గారు సిటీ ఎంపీ సమన్వయకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎంపీగా అంటే మనం ఇద్దరిని గెలిపించుకోవాలమ్మా. మనం ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇద్దరిని గెలిపించుకుంటే ఏంటంటే రేపు మనం ఏదైనా మన పని జరగాల్సిన పని అడిగేదానికి బాగుంటుంది. తప్పకుండా అమ్మా, సంతోషం. పర్వాలేదు కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది లేదులేండి. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ అయిన భాగంలో ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి, అదేవిధంగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా మీకు చెప్పలేదు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మనకు 2 ఓట్లు ఉంటాయన్న, ఎంపీది ఒకటి, ఎమ్మెల్యేది ఒకటి. మొదటిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రెండవది ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకుంటే
మన నెల్లూరు బాగుపడుతుంది, మన పిల్లకాయల భవిష్యత్తు బాగుంటుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇదివరకే మాట ఇచ్చున్నారు, ఆయన్ని గెలిపించుకుంటే మన పిల్లకాయలందరికీ కూడా చదువుకొని ఎవరైతే నిరుద్యోగంలో ఉండి ఇబ్బంది పడుతున్నారో అటువంటి పిల్లకాయలందరికీ కూడా యువతకి ఆయన ఎంతగానో మేలు చేస్తారు. కంపెనీలు తీసుకొని వస్తున్నారు, ఆ కంపెనీల్లో నెల్లూరులోనే ఇక్కడ ఉద్యోగాలు పెట్టే విధంగా ఆయన బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చారు. సో ఇద్దరికి ఒకరికొకరు మంచి సాన్నిహిత్యంతో ఇద్దరు నిలబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే మన వెనకాల రేపు వాళ్ళు బలంగా నిలబడతారు. సరే కొద్దిగా సపోర్ట్ చేయండి అన్న, సంతోషం అన్న. 1 ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా ఈయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. కాబట్టి ఈయనేందంటే మనకి ఇంతకుముందే గతంలో రాజకీయాల్లోకి రాకముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆయన విపిఆర్ విద్య అని చెప్పినని ఉచిత విద్యం పెట్టి మనకి ఎట్లాగంటే అంతర్జాతీయ లెవెల్లో ఆ విధంగా చేశాడు. ఎంపీగా ఈయన్ని, ఎమ్మెల్యేగా ఈయన్ని ఇద్దరిని గెలిపించుకుందాం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి. మనకు 2 డబ్బాలు ఉంటాయి అన్నమాట. మొదటి డబ్బాలో సైకిల్ గుర్తు మీద ఓటు, 2వ డబ్బాలో సైకిల్ గుర్తు మీద ఓటు, అట్లాగా. సరేనమ్మా, రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారన్న. ఎంపీ సిటీ సమన్వయకర్తగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము వీళ్ళిద్దరి గురించి ప్రచారం చేస్తూ తిరుగుతున్నాము. వాళ్ళిద్దరిని సైకిల్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ ఓటు సైకిల్ గుర్తు మీద వేసి వాళ్ళిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సరే గట్టిగా సపోర్ట్ చేయండి అన్న. ఇద్దరు మంచి వ్యక్తులు, మనం వాళ్ళకి నిలబడితే వాళ్ళు కూడా మనం మంచిగా నిలబడతారు. సపోర్ట్ చేయండి. వినలా మీరున్నారా? నానున్నాడు అనుకున్నానమ్మా నేను. వినయ్ ఇక్కడ చేరారా? నేను ఇందాక ఆడర్చుకుంటా ఉన్నాను నన్ను. సరే ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. పైగా ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈసారి టీడీపీలో ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఆగిపోయిన పనులు మనం ఏమన్నా కానీ జరిపించుకుందాము. అది లేదు కొద్దిగా ప్రచారంలో తిరుగుతా ఉన్నాను. ఇంకా అమ్మాయి గొంతినేసి సరే ఇక్కడ ఏంద్రా ఇక్కడ చేరున్నారు అవునా? ఎన్ని సంవత్సరాలు? అవునా అనిలే. సరే వినయ్, టచ్లో ఉండవు ఒక రూపాయి. సరేనా? ఏంటమ్మా ఒక నిమిషం చెప్పండి. చెప్పండమ్మా. అమ్మా ఇబ్బంది పడబడలేదు. ఆ సమయానికి ఖచ్చితంగా వచ్చి తీసుకొని పోయి మీ చేత ఓటేపించే బాధ్యత మనం తీసుకుంటాము. అమ్మ నా పేరు సాయి కుమారు, చెరుకు తోట, ఇక్కడే ఉండేది. టీడీపీ ఎంపీ అభ్యర్థి సమన్వయకర్తగా. తెలుసు కదా, గుర్తుంచుకోండి. పర్వాలేదు నాకు తెలుసు అమ్మా. మీరేం ఇబ్బంది పడద్దు. మీ చేత ఓటేయించుకునే బాధ్యత మేము తీసుకుంటాము. మీరు ఎటువంటి అనుమానం లేదు దాంట్లో ఖచ్చితంగా. సరేనా? చూస్తున్నారు కదా, ఇబ్బంది లేదమ్మా, దిగులు పడద్దు, ఖచ్చితంగా చేపిస్తాము. ఈసారి ఏంటంటే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఈసారి మనకి ఏదైనా పెన్షన్ అంటే జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ 4000 చేస్తున్నారమ్మా. అదేవిధంగా తెలుసమ్మా, నేను కూడా పోయి కలిసాను. టీచర్ గా చేశారు అమ్మా, పెళ్ళకూరు మండలం. ఈసారి ఫ్రెండే అమ్మా సార్. అవునా? సంతోషం అమ్మా. అవునా? కజిన్ కి వాళ్ళకంతా ఫ్రెండ్. అవునా అమ్మా? మంచి. సరే అండి, సరే అమ్మా, తప్పకుండా మిమ్మల్ని తీసుకొని పోతాం. రాలేను దానికోసం. భలే వాళ్ళం, మీరేం బాధపడద్దు, ఖచ్చితంగా తీసుకొని పోయి వేయించే బాధ్యత మనం తీసుకుంటాం. కొత్త గొప్ప చదువుకునే వాళ్ళకి కదా మన పని మనం చెయ్యాలి, ఓటు చెయ్యాలి అంతవరకు. సరే అమ్మా, సంతోషం అమ్మా, ఉంటాను. ధన్యవాదాలు.
బాగున్నారక్క? బాగున్నాం తల్లి. ఈసారి బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో మన నెల్లూరు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతారు. సరే, మీకు నేను ప్రత్యేకించి చెప్పలేదు, అయినా కానీ ప్రచారంలో నా వంతు భాగంగా మాకు చెప్పాలి. మేము కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఆయన సిటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు, ఆయన ఆదేశాల మేరకు మేము ఎంపీ గారి తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ఇద్దరిని ప్రచారంలో చెప్పుకుంటూ వస్తున్నాము. వాళ్ళిద్దరిని ఎందుకంటే గెలుపు ఖాయం, కాకపోతే మెజారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ కూడా ఇంకా బలంగా ఉండాలని మేము కోరుకుంటూ సపోర్ట్ చేయండి. బలంగానే ఉంటుంది. మా వెంగళరావు వాళ్ళందరూ బాగున్నారా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటే ఎక్కడ కదా, బోర్డు దగ్గర కదా? సరే సరే. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఎమ్మెల్యే. మొదటిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి, రెండో ఓటు సైకిల్ గుర్తు మీద పొంగూరు నారాయణ గారిని, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎంపీని ఎమ్మెల్యేని ఇద్దరిని గెలిపించుకుంటే మన నెల్లూరు అభివృద్ధికి మనం ఎంతగానో తోడ్పడతాం అక్క. అదేవిధంగా ఏంటంటే మహిళలకి వంట గ్యాసు, అంటే మన ఇంట్లో వంట గ్యాసు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. అదేవిధంగా మహిళలకి బస్సు ఎక్కడికైనా సరే, మీ అమ్మగారి ఇళ్ళకి కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బస్సు ఉచితము. అదేవిధంగా 18 సంవత్సరాలు మన ఇంట్లో మహిళలు ఆడపిల్లకాయలు ఎవరైనా ఉన్నా కానీ ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాల నుండి ప్రతి ఆడబిడ్డకి నేరుగా ప్రతి నెల 1500 రూపాయల లెక్కన అకౌంట్లో పడే విధంగా, మన ఇంట్లో పెద్దలు ఎవరైనా వృద్ధులు ఉన్నా కానీ వాళ్ళకి పెన్షన్ కూడా జూలై 1వ తారీఖు నుంచి 4000 చేయబోతున్నారు. సరే, అన్నీ గుర్తుపెట్టుకొని మహిళలకి ఎంతగానో పెద్దపీట వేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, అన్నీ గుర్తుపెట్టుకొని చూడండి అక్క. మంచి వ్యక్తులు ఇద్దరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని గెలిపించుకున్నాం ఉంటాను. కూటమి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరుచున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని బలపరుచున్నారు. సిటీ ఎంపీ సమన్వయకర్తగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము వారిద్దరి గురించి ప్రచారంలో భాగంగా మీ అందరికీ చెప్తూ వస్తున్నాము. కొద్దిగా ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి బలంగా నిలబడితే ఇద్దరు మంచి వ్యక్తులు, మంచి చేసేవాళ్ళే కానీ ఒకరికి చెడు చేసే వ్యక్తులు కాదు. పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా మీ అందరికి చెప్పలేదు, అయినా కానీ ప్రచారంలో భాగంగా మేము అంతా చెప్తున్నాము. అదేవిధంగా ఎంపీ గారు కూడా ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇద్దరు బలమైన వ్యక్తులు. సో బలమైన వ్యక్తుల్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సరే, మీ తరపు నుంచి కూడా కొద్దిగా గట్టిగా నిలబడి మీ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ చెప్పండి, చేయండి, ఎవరు సరే సపోర్ట్ చేయండి అంటాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారమ్మా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. మనకి 2 ఓట్లు ఉంటాయి పెద్దమ్మ. ఒకటి ఎంపీగా వేమిరెడ్డి గారిని, రెండో ఓటు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకున్నాం. మీ పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? నెక్స్ట్ జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ 4000 చేస్తారు మన టీడీపీ ప్రభుత్వంలో. సరే, చూడండి సంతోషం. టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిగా చేరి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని నిలబెట్టున్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. సరే, కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా. ఉంటానండి. బాగున్నారు కదా? నిన్న మీ మామయ్యని కలిసాను ఇక్కడ. ఈసారి బీజేపీ టీడీపీ జనసేన ప్రచారంలో భాగంగా నేను వచ్చాను కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఎందుకంటే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చున్నారు, మంచి వ్యక్తి. అదేవిధంగా నారాయణ గారి గురించి చెప్పలేదు. ఇద్దరూ కలిసి ఒద్దిగ్గా వాళ్ళ నెల్లూరుకి మనకు ఎంతగానో మేలు చేస్తారు. వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నెల్లూరుకి ఉపయోగపడేటటువంటి మన పిల్లకాయల భవిష్యత్తుకి అన్నిటికీ బాగుపడుతుంది. ఏరపడ్డాక ఎటుపోయారా? ఉన్నారా? సరే అమ్మ, మీరు కూడా సపోర్ట్ చేయండి అమ్మ. ఈసారి బీజేపీ టీడీపీ జనసేన
ఉమ్మడి కూటమిగా చేరి ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి మన నెల్లూరు అభివృద్ధికి పాటుపడవలసిన మనందరిని కోరుతున్నాము. మీ తరపు నుంచి కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ పైనుంచి అందరూ బలపరిచారు కాబట్టి మనం కూడా వాళ్ళకి బలంగా నిలబడితే మన నెల్లూరు వైపు వాళ్ళు కూడా బలంగా నిలబడి మనకి అన్ని పనులు చేసి పెడతారు. చూడండి సార్, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారన్న. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఇద్దరు మంచి వ్యక్తులు, ₹1 పెట్టే వ్యక్తులా కానీ మన దగ్గర నుంచి ఆశించే వ్యక్తులు కాదు. కాబట్టి ఈసారి మీ 2 ఓట్లు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాను. సహాయం చేయండి అన్న సార్. సార్, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా. మనకేంటంటే మహిళలకి ఎంతగానో ఉపయోగపడే పథకాలు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ అందుబాటులోకి వస్తాయమ్మా. విపిఆర్ గారు రాజకీయాల్లోకి రాకమునిపే ఎన్నో సేవా కార్యక్రమాలు దాతృత్వంతో ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చున్నారు విపిఆర్ గారు. ఇప్పుడు నారాయణ సార్కి ఇద్దరు ఉద్యోగిగా ఉండి మన నెల్లూరు బాగా చక్కటి వాతావరణాన్ని పొందుపరుస్తారు. కాబట్టి ఈసారి కొద్దిగా ఆలోచించి మన మహిళలకు ఏంటంటే బస్సు ఉచితం అమ్మ. మీరు మీ అమ్మగారి ఇళ్ళకి కానీ లేకపోతే ఎక్కడైనా ఆంధ్రాలో ఎక్కడైనా తిరగాలన్నా కానీ ఆధార్ కార్డు ఉంటే చాలు. అదేవిధంగా ఏంటంటే మన ఇంట్లో ఒక వంట గ్యాస్ వస్తుంది కదమ్మా, వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. మన ఇంట్లో చదువుకొని ఒకవేళ నిరుద్యోగంతో ఉండి బాధపడుతుండే వారికి నెలకి ₹3,000 నిరుద్యోగ వృత్తి. ఇటువంటి మహిళలకి ఎంతగానో ఉన్నాయి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 ఇవన్నీ ఉన్నాయి. ఒకరోజు ఆలోచించి మీరు అండగా నిలబడండి అమ్మా. సరే, సహకరించండి. ఉంటానమ్మా. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. అమ్మా అమ్మ సంతోషం. ఎందుకంటే ప్రచారంలో భాగంగా ఆయన గురించి ఇద్దరు గురించి నేను చెప్పుకుంటూ తిరుగుతున్నాను. మనకు 2 ఓట్లు ఉంటాయమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ ఇద్దరిని గెలిపించుకుంటే మన నెల్లూరు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగా ఉంటాము అందరము. కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రచారం చేస్తున్నామమ్మా ఎంపీ గారి తరఫున. మనకి ఇంకోటి ఏంటంటే మహిళలకి బస్సు ఉచితం అమ్మా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 నేరుగా మన అకౌంట్లోనే పడుతుంది. పెన్షన్ ఈసారి జూలై 1వ తారీఖు నుంచి 4,000 నేరుగా ఇంటికి ఇచ్చే విధంగా అన్నీ ఉంటాయమ్మా. మహిళలకు ఎంతగానో పెద్దపీట వేసిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. సరే చూడండి అమ్మా, మీ తరపు నుంచి కూడా 10 మందిని బలపరిచి ఈ విధంగా చేయండి. ఉంటానమ్మా. ఇది శంకరయ్య బాబాయ్ వాళ్ళే కదా, నేను గుర్తున్నానమ్మా. లలితమ్మల కొడుకుని చెరుకుతోట చిన్నపిల్లడప్పుడు అంతా వస్తుంది. లాస్ట్ టైం బాబాయ్తో పాటు నేను కూడా తిరుగుతూ ఉండేది. సరేమ్మా. సార్, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 పార్టీలు అలయన్స్ అయి ఉన్నాయన్న. ఈ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి బలపరచాలన్నా. మనకు కూడా ఏంటంటే వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. నిరుద్యోగంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఎంపీగా వేమిరెడ్డి గారు వస్తే తప్పకుండా కంపెనీలన్నీ మన నెల్లూరు జిల్లాకి తీసుకుని వచ్చి ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే విధంగా చూసుకుంటాం. సరే, కొద్దిగా గట్టిగా నిలబడండి. పవన్ కళ్యాణ్ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈసారి చూడండి గట్టిగా. నమస్కారం. బాగుంది సార్. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అక్క. మనకేంటంటే మహిళలకి బస్సు ఉచితం పెట్టున్నారు ప్రతి ఒక్క మహిళలకి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి ₹1,500 నేరుగా వారి అకౌంట్లో పడే విధంగా. మళ్ళీ వంట గ్యాసు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. ఇటువంటి ఎన్నో పథకాలు మహిళలకు అనుకూలంగా ఉండే విధంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం. సిటీ సమన్వయకర్తగా, ఎంపీ సిటీ సమన్వయకర్తగా కేతన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రచారం అంతా చేస్తున్నాము. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మెజారిటీతో ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాం. ఉంటాం అక్క. ఈసారి టీడీపీ ఎంపీ
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. తప్పకుండా టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ 10,000 జీతం పెంచి వాళ్ళు అంటే ఇప్పుడు 5 కదా, దాన్ని 10,000 చేసి ఉంచే విధంగా వాలంటీర్లు కూడా చేసి వాళ్ళకి కూడా మంచి అవకాశం కల్పించారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని కొంచెం ముందడుగుగా మీరు కూడా సపోర్ట్ చేస్తే మీ తరపు నుంచి కూడా మాకు అది బలంగా ఉంటుంది. ఇద్దరు మంచి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పొంగూరు నారాయణ గారు. సో ఇద్దరిని సపోర్ట్ చేసి మన నెల్లూరు అభివృద్ధికి పాటుపడదాం. ఉంటాను. వెంగళరావు నువ్వా? సరే, అమ్మకి ఇప్పుడు ఆడ కలిసి చెప్పాను. ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సైకిల్ గుర్తుతో ఇద్దరు అలయన్స్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం ఈసారి మనం కూడా బలంగా నిలబడి ఆయన్ని గెలిపించుకుందాము. అది ఈసారి అందరూ అమ్మ నమస్కారం అమ్మా. సార్ కొద్దిగా సపోర్ట్ చేయండి అమ్మా. టీడీపీకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించి నిలబడండి. ఖచ్చితంగా. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ మీద ఓటు వేసి గెలిపించుకుందాము. తెలుగుదేశం మనకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి. అందరు చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు ఆయన నారాయణ అందరిని చదువుకున్న వాళ్ళని పెట్టిండండి. చదువుకున్న వాళ్ళని పెట్టున్నారు. ఏంటంటే స్థానికంగా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొని బలపరిచే విధంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. పైన ఉంటారు కదా, మీ అబ్బాయి కదా, వెంకటేశ్వరే కదా ఆయన పేరు. అదే ఇది వరకు శివన్న నేను ఇద్దరం వచ్చి చేస్తూ ఉండేది. మీకు శివ ఉన్నాడు కదా మీకు వాలంటీర్గా వచ్చి అతను నేను ఇద్దరం వచ్చి చేస్తూ ఉండేది అప్పుడు. సో దానికని నేను నేరుగా వచ్చి ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. సరే చూడండి, శివ ఇబ్బంది లేదులే. మొన్న కూడా నేను తెచ్చిస్తానయ్యా, నువ్వు గాడికి పోవద్దులే రాసి ఉంది పైకి అని కూడా అంతలేదు మర్చిపోతా. ఇబ్బంది లేదులే, దాని ఏం లేదు. సార్ చూడండి, ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకుందాము. సార్ రాబోయే టైంలో జూలై 1వ తారీఖు నుంచి మన పెన్షన్ 4,000 అవుతుంది. సరే ఉంటాను. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి అక్క. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. రెండింటిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించండి. సంతోషం అక్క. సరే, మీ తరపున కూడా 10 మందికి చెప్పండి, అంతా చేస్తాం. సంతోషం అక్క. ఉంటుంది. అంటే మనం కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అంటే ఇప్పుడు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారు ఎంపీ సిటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎంపీ గారి గురించి అలాగే ఎమ్మెల్యే గారి గురించి ఇద్దరి గురించి ప్రమోట్ చేసుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాం. సంతోషం. నమస్కారం అక్క. చిన్న వాళ్ళు ఇల్లు ఇదే కదా, చిన్న వెళ్తాము. ఉన్నారా అన్నగారు? అవునా. సరే, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఒకసారి చిన్న వస్తే కూడా చెప్పండి, ఏ విధంగా సాయి వచ్చారు చెరుగుతారు నుంచి. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మ. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి అమ్మ. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకున్నామమ్మా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాక మునుపే ఆయన ఎన్నో దైవ కార్యక్రమాలు, అదేవిధంగా అన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది దేనికంటే ఆ సేవలను ఇంకా ఉద్ధృతం చేసుకుని బాగా అందరికి మంచి చేద్దాం. సరే, గట్టిగా మీరు నిలబడి సపోర్ట్ చేయండి. నాన్న ఎక్కడికి పోలేదురా, ఇందో ఇక్కడే. బాయ్ బాయ్.
అందరి తరపున నిలబడి చేపిస్తాడు. పెద్ద ఆయనకి అసలు పింఛన్ రావట్లేదు, ఏమి రావట్లేదు. లేదమ్మా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిలో సవరణలు ఏమైనా ఉంటే అవన్నీ మనం చెక్ చేసుకుని చేయించుకుందామమ్మా. అదే మాకు ఏముంది, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు బాగాలేని వాళ్ళు. ఆయన పెద్ద నేను గతంలో కూడా ఇక్కడ వాలంటీర్గా ఉన్నప్పుడు నేను పనిచేశాను. ఇక్కడ బెల్లంకొండ అనసూయమ్మని పాత ఒక ఆమె ఉండేది. ఆమెకు కానీ ఈ ఫస్ట్లో నేనే చేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఇంకొక అమ్మాయి వస్తుంది అనమాట. సో దానికోసంగానే నేను అన్నీ తెలుసుకొని మామూలు మీ దగ్గరికి వచ్చానమ్మా. సార్ చూడండి, ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆగిపోయిన ప్రతి ఒక్క పని మనం చేయించుకున్నాం. ఎందుకంటే స్వతంత్రంగా చేయించుకోవాలంటే మంచి వ్యక్తులే ఉండాలి. ఇద్దరు మంచి వ్యక్తులు. మనం స్వతంత్రంగా వెళ్ళి అడిగి మాకు ఈ కష్టం ఉంది చేయించుకుందాం అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అందుకోసంగా గుండెల మీద చేసుకొని నేను చెప్తున్నాను ధైర్యంగా. మీకు చేసే వ్యక్తులే కానీ దాక్కునే వ్యక్తులైతే కాదు. సరే అమ్మా. అమ్మ నేను సాయి ఇద్దరం కలిసి చదువుకున్నాం సాయిలక్ష్మి స్కూల్లో. సరే ఏం లేదమ్మా, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి కోరుతున్నామమ్మా. ఈసారి ఏంటంటే మహిళలకి బస్సు ఎక్కడైనా కానీ ఆంధ్రాలో ఉచితం. ఎక్కడికి పోవాలన్నా కానీ కూతురు దగ్గరికి కానీ లేదా మన కొడుకుల దగ్గరికి కానీ ఎక్కడికి పోవాలన్నా సరే బస్సు ఉచితము. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి 1500 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో పడే విధంగా తీసుకువస్తారు. ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ నెక్స్ట్ మన ప్రభుత్వం సైకిల్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఆగిపోయిన ప్రతి పని చేయించుకుందాం. ఇద్దరు మంచి వ్యక్తులు, ఎంపీగా వేమిరెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారిని గెలిపించుకున్నాం. ఈసారి ఇప్పుడు సారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకున్నామమ్మా. ఈసారి పెన్షన్ కూడా 3000 ఉండేది 4000 చేస్తున్నారు జూలై 1వ తారీఖు నుంచి. అదే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నారాయణ సార్కి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తోడే ఉన్నారు. మనకి పాలు నీళ్లు ఈ రెండు కలుపుకుంటే మనకి ఎలాగైతే ఉపయోగపడి ఎంత కావాలో ఎంత మోతాదులో కావాలో ఉపయోగపడుతుంది. నెల్లూరుకి వాళ్ళిద్దరు కూడా ఆ విధంగా ఉన్నారమ్మా. సో వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే నెల్లూరు అంటే మనకి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు మీకు ఓటు ఉంది కదా, అట్లాగే 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. కుల మత భేదాలు అనేటివి వీళ్ళిద్దరి దగ్గర ఉండవు. ఇద్దరు మంచి వ్యక్తులు, మంచిగా పనిచేస్తారు. కానీ వాళ్ళు ఒకరి దగ్గర నుంచి రూపాయి ఆశించే వ్యక్తులు అయితే కాదు. అదేవిధంగా ఏంటంటే మనకి గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఉచితం, మహిళలకి బస్సు ఉచితం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1500 నెలకి నేరుగా అకౌంట్లో పడే విధంగా. ఈసారి జూలై 1వ తారీఖు నుంచి కూడా పెన్షన్ 4000 చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ మంచి మంచి అవకాశాలు మహిళలకి ఎంతగానో ఉన్నాయి. సరే గుర్తుపెట్టుకొని మీరు కూడా మీ తరపు నుంచి కూడా బలంగా చేయండి. ఉంటానమ్మా. మీకు సైకిల్ వేసుకొని వస్తుంటాను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అంటే నేను సాయిలక్ష్మి స్కూల్లో వెళ్ళేటప్పుడు అక్క వాళ్ళతో ఉండేది. అప్పుడు మీది అంగడి కూడా ఇక్కడ బొంగు పెట్టుకోండి. చేపిస్తామమ్మా. నారాయణ గారు ఉన్నారు, మనకి ఎంపీగా వేమిరెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు చేత పనులు చేయించుకున్నాము. కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇంకెంత 33 రోజులు అట్లా ఉంది. చేపిస్తాం. మా వరకు 4 ఓట్లు మేము వేసేస్తాం అంతే. సరే సంతోషం. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అయినా ప్రచారంలో భాగంగా నేను చెప్తున్నానమ్మా. ఉన్నారా లావణ్య అన్న గారు? మేము లావణ్య అన్న గారు మేమంతా దగ్గర కరెంట్ పని చేస్తూ ఉండేది అప్పుడు. చాలా సంతోషం అమ్మా. ఈసారి కూడా మీ తరపు నుంచి కూడా ఇంకా బలంగా ఉండాలి. సరేలే అమ్మా. ఈసారి చూడండి మీ వైపు నుంచి కూడా. నేను ప్రత్యేకంగా చెప్పలేదు, అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రచారంలో భాగంగా మీ అందరి దగ్గరికి వచ్చి రావడం అనేది జరుగుతుంది. చూడండి అమ్మా. ఉంటాను. ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించామమ్మా. మనకేంటంటే 2 ఓట్లు ఉంటాయమ్మా, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించుకుంటే ఈసారి టీడీపీ ప్రభుత్వంలో మహిళలకి ప్రతి మహిళలకి కూడా బస్సు ఉచితము. అదేవిధంగా నెలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి కింద 1500 నేరుగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా
ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయమ్మా. అది కాకుండా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇటువన్నీ కూడా మహిళలకు ఎంతో పెద్దపేట వేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. సరికొద్ది సపోర్ట్ చేయండి. లేడా? అవునా? మా పెన్షన్ వస్తుంది కదా ఇప్పుడు. నెక్స్ట్ జూలై 1వ తారీఖు నుంచి మన సైకిల్ టీడీపీ ప్రభుత్వం వస్తే 4000 పెన్షన్. కాకపోయినా నీకే వేయాల. ఎందుకనంటే మనం మంచిగా ఏదైనా రేపు స్వతంత్రంగా అడగగలిగేది ఒక సైకిల్ ప్రభుత్వమే. సైకిల్ కార్డు కావాలా? సైకిల్ కార్డు నాకుంది. నా కార్డులో మా మనవడు ఉన్నాడు. శివనా? ఇంకొకడు ఎవరు? రామునా లక్ష్మణ? వాళ్ళకి 2 బిడ్డలు, భార్య భర్త. నా కార్డులో 35 కేజీలు ఎప్పుడో సూర్య గెలిచినప్పుడు. అవునులే, అప్పుడు మేము కూడా చిన్నపిల్లకాయలు నా దాంట్లో చేరాడు అనమాట. ఇప్పుడు వాడు కాపురం వచ్చింది. వాళ్ళు పిల్లకాయలని బడిలో చేర్చుకోవాలా. వాళ్ళ ఇంటి పేరు వేరే. తప్పకుండా పేరు వేరే. ఏడుంటావు చెప్పు, నిన్ను పట్టుకొని వస్తా. నేను కార్డు మాత్రం నాకు కావాలి. నేను శివాకి తెలుసు. నీ పేరేంది? నా పేరు సాయి అమ్మ. చెరుకు తోట నేను ఉండింది ఒకప్పుడు. ఇది మీ ఇంకో పిల్లకాయలు వీళ్ళు ఉండాలి, సాయి వీళ్ళు ఉండాలి కదా మీకు కూడా. వీళ్ళందరూ కూడా ఏంటంటే మేమంతా సాయిలక్ష్మి స్కూల్లో ఒకే దగ్గర చదివిన వాళ్ళం. వీళ్ళు నాకంటే చిన్నపిల్లకాయలు వీళ్ళు. అప్పటి నుంచి నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని గుర్తుపెట్టి ఇప్పుడు వచ్చాను. తప్పకుండా మీకు ఇబ్బంది ఏం లేదమ్మా. బడిలో చేర్చాలంటే వాళ్ళకి కార్డు కావాలా. నేను చెప్తున్నాను కదా, మీకే ఇబ్బంది లేదు. ఖచ్చితంగా సైకిల్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పని నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటా. నా పేరు సాయి కుమార్, సరేనా? కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని ప్రమోట్ చేసుకుంటూ ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాం. మీ సమస్యలు తెలుసుకునేదానికి. మీరు ఆ రోజు కూడా చెప్పి మాకు ఏ రోజు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు శివ కావచ్చు, వాళ్ళందరికీ నేను ఉన్నాను. ఎందుకంటే నేను పాత వాడిని, బయట వాడిని కాదు. గతంలో కూడా వచ్చి మొత్తం తిరిగినోడిని. ఖచ్చితంగా ఈసారి పోయినసారి అవకాశాలు వేరే విధంగా ఉన్నాయి, చేయిద్దాం. తప్పకుండా నేను చేయిస్తాను. దేనికమ్మా చెప్పు, ఇప్పుడు వస్తే నేను చెప్పు. వాళ్ళు పేరుండే నా భర్త ఉన్నాడు కదా, నాకు కార్డు కావాలి కదా, నా అమ్మాయి నన్ను అడగ. ఇబ్బంది ఏం లేదమ్మా, చేయించే బాధ్యత మన టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది. నేను కూడా ఉంటాను, సరేనా? కార్డు చేసిస్తే చాలు, నేను ఉంటాను. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అక్క. మనకేంటంటే మహిళలకి వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. చెప్పండి అమ్మా. రేట్లు తగ్గించి ఖచ్చితంగా ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి. లేదమ్మా, ఎందుకనంటే మీరు గమనించుకోండి, గతంలో కావచ్చు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి, కానీ రేట్లు తగ్గించి మాకు ఏంటంటే ఒక కూలి మనిషి తెచ్చే 700లోనే. అవునులేమ్మా, మేము కూడా 500 మార్చాలంటే 100 రూపాయలు మార్చినట్టే ఉంది, కానీ 500 మార్చినట్టే లేదు అసలు. మేము కూడా ఏంటంటే సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఇది కాదు కూడా మాకు బాధ. 10 ఏళ్ళు ఎట్లా పోతుందో మాకే తెలవడం. ఇంకా మేము బిడ్డలేం అన్నారు పిల్లలకి. విద్యాదీవెన డబ్బులు కూడా వాళ్ళ నేనైతే ఇప్పుడు అప్పులు పాలైపోయింది. గతంలో జరిగింది మనం పక్కన పెట్టండి. ఎందుకంటే ఎవరు చేసిన దాన్ని వాళ్ళు అట్లాగే పెట్టుకుంటారు. దానికి ప్రతి ఒక్కరు అనిపించాల్సిందే. మనం లేదమ్మా, ధరలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఉంది, ఆయన ఖచ్చితంగా చేస్తారు. మీ అందరికీ తెలిసిందే. గతంలో ఇది వరకు ఎలా ఉన్నింది, తర్వాత అందరూ అంటే ఇంకొకరిని విమర్శించబడలేదు, ఒక అవకాశం అడిగారు, అందరూ చూశారు ఏంది పరిస్థితి అనేది. ఖచ్చితంగా చూడండి, దానికి దీనికి ఎంత మాత్రం ఏది ఎలా ఉందనేది మీరు ఒకసారి మనసు పెట్టి చూడండి. తప్పకుండా ప్రతిసారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనల్ని కాపాడుకున్నారు, నిజం చెప్పుకోవాలంటే. ఇది కూడా చూడండి. పైగా ఏంటంటే ఈసారి మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో అంత పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇద్దరు సపోర్ట్. తప్పకుండా అమ్మా, ఎందుకంటే అసలు 4 కేజీల గడ్డ నా కడుపులో నుంచి తీసినారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. మొదటి నుంచి కూడా మన నెల్లూరుకి ఎప్పుడో ఆయన మంచి కోరుకున్న వ్యక్తే, కానీ ఎవరి గురించి ఒక చెడు కోరుకున్న వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తే ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తోడే ఉన్నారమ్మా, ఇద్దరు బలమైన వ్యక్తులు. గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది. గెలిపించుకొని ఈ పని మాకు చేయలేదని అడిగేదని కూడా మనకు బాగుంటుంది. సరే చూడండి, సరేనమ్మా. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు.
మనకు 2 ఓట్లు ఉంటాయన్న, ఒకటి ఎంపీ ఓటు, 2 ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఇదిగోండి అన్న ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించనున్నా. ఇద్దరు మంచి వ్యక్తులు, ₹1 సహాయం చేసేవాళ్ళు కానీ లాక్కునే వ్యక్తులు కాదు. మీ అందరికీ తెలుసు నారాయణ గారి గతంలో మనకి రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మన ఈది లైట్లు కావచ్చు, అన్నీ ఇంతకుముందు మన ఏరియా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అది ఏ ప్రభుత్వంలో వచ్చిందనేది మనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది ఇంకా 10 రెట్లు మంచిగా జరగద్దు కానీ చెడైతే జరగదు. మీ సమస్యలు అయినా ఏమైనా ఉన్నా కానీ గతంలో జరగనట్టు అన్నీ జరిపించుకునే బాధ్యత మనం తీసుకుని గట్టిగా సపోర్ట్ చేయండి సార్. టీడీపీకి ఓటేసి గెలిపించమని ఉంటుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అమ్మా. సార్ సహాయం చేయండి అమ్మా. పర్వాలేదన్నా. సరే, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. సంతోషం అన్న, సంతోషం. కాకపోతే ఎంపీగా ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇంకా ఆయన గురించి చెప్పలేదు, మీకేం కొత్త కాదు. ఖచ్చితంగా ఇద్దరిని, అంటే ఎంపీగా ఆయన్ని, ఎమ్మెల్యేగా ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇద్దరం గెలిపించుకుంటే మన నెల్లూరు అభివృద్ధికి మనకి ఎంతగానో ఉపయోగపడి అందరికి మంచి జరగద్ది అంటానమ్మా. ఇంకా సంతోషం. అయినా సరే మా వంతు బాధ్యతగా చెప్తున్నా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మన నెల్లూరు అభివృద్ధికి మనం పాటుపడి అందరం బాగుంటామని ప్రతి ఒక్కరిని కూడా మీకు చెప్పి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. అయినా కానీ చనువు దేనికి ఉందంటే అందరం ఒక దగ్గర కాబట్టి చేసుకుంటున్నాం. ఇద్దరు మంచి వ్యక్తులు, మనం కూడా బాగుంటాం. మంచి వాళ్ళతోనే మనం స్వతంత్రంగా ఆడగలుగుతాం. ఇప్పుడు నీతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి స్వతంత్రంగా అయినా ఇదన్నా అని చెప్పి, అదేవిధంగా వాళ్ళు కూడా మంచి వ్యక్తులు కాబట్టి రేపు మనం ఒక పని అడగడానికి కూడా బాగుంటుంది. మనం ఏదో చెప్పుకోవడానికి అది సరేనా. మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సరే, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు. మోహిద్ అంటే ఏం లేదన్నా, సిటీ ఎంపీ సమన్వయకర్తగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా వారిద్దరి గురించి మంచిగా ప్రచారంలో చెప్పుకుంటూ టీడీపీని ముందుకు తీసుకోవాలన్న భాగంలో మేమంతా మీకు చెప్పుకుంటూ వస్తున్నాము. ఇద్దరు మంచి వ్యక్తులు, మంచి చేసేవాళ్ళే కాబట్టి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకున్నాం. సంతోషం. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అమ్మా. ఇద్దరు మంచి వ్యక్తులు, మంచిగా చేస్తారు, చెడు చేసే వ్యక్తులు అయితే కాదు. ₹1 సహాయం చేసే వ్యక్తులు కానీ మన దగ్గర నుంచి లాక్కునే వ్యక్తులు కాదమ్మా. సరే, గట్టిగా నిలబడండి. మహిళలకి ఎన్నో మేలైనటువంటి పథకాలు టీడీపీ ప్రభుత్వంలో వచ్చున్నాయి. వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అదేవిధంగా మహిళలకు బస్సు ఉచితం. రేపు మీ కూతురి దగ్గరికి కావచ్చు, ఎక్కడికైనా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పోవాలన్నా కానీ బస్సు ఉచితం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద ₹1500 ప్రతి నెల నేరుగా అకౌంట్లో పడతాయి. ఇటువంటివి కూడా ఎన్నో ఉన్నాయమ్మా. సరే, కొద్దిగా గట్టిగా ఆలోచించింది. సంతోషం. బాగున్నారా? ఏం లేదు, ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మంచి చెప్తున్నాం. లక్ష్మయ్య బాగున్నా? ఎంపీ సార్ తరఫున ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. ఈసారి మహిళలకి బస్సు ఉచితము. అదేవిధంగా వంట గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి కింద ₹1500 ప్రతి నెల నేరుగా అకౌంట్లో పడే విధంగా ఇటువంటి ఎన్నో పథకాలు సైకిల్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. మీరు బలంగా ఆయన వాళ్ళకి నిలబడండి. ఇద్దరు మంచి వ్యక్తులు, మంచి చేస్తారు. సరే.
టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. సరే గట్టిగా సహాయం చేయండి అమ్మా. ఖచ్చితంగా మనం నిలబెడితే ఆగిపోయిన ప్రతి ఒక్క పని మనం చేయించుకుందాం. సరే నిలబడి ఉన్నాడా మీ అబ్బాయి? వెళ్ళన్నాడా? సరే ఒకసారి అడగండి అమ్మా, సాయి వచ్చాడని చెప్పండి. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. సరే గట్టిగా సహాయం చేయండి అమ్మా. ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు, మంచిగా మనకి అందరికీ ఎంతగానో సహాయపడతారు. మన నెల్లూరులో కూడా అభివృద్ధికి ఎంతగానో పాటుపడే వ్యక్తులు. వాళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే మన నెల్లూరు కూడా ఎంతగానో బాగుపడుతుంది. మన పిల్లకాయల భవిష్యత్తులో రాబోయే తరాల వాళ్ళు అందరూ బాగుంటారు. సరే గట్టిగా సహాయం చేయండి అన్న. సరేమ్మా. అదేనా ఏం లేదన్నా. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అయితే బాగున్నావా? ఎప్పుడు వచ్చారు? అవునా అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారమ్మా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అమ్మా. ఈసారి మనకి పెన్షన్ వస్తుందమ్మా. ఆ పెన్షన్ని జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు పెంచుతారమ్మా. ఒకవేళ రాకపోతే వచ్చే విధంగా ఏవైనా మనకి సవరణలు అట్లాంటివి కానీ ఉంటే అర్హులయ్యే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మన పనులన్నీ చేయించుకున్నాం. ఇద్దరు మంచి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే పొంగూరు నారాయణ గారు. ఇద్దరిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని గెలిపించుకున్నామమ్మా. సరే గట్టి సహాయం చేయండి అమ్మా. ఆడే ఉన్నాం, పనిలో ఉన్నట్టున్నారు మీరు, ఏమనుకోపాకండి. ఏం లేదమ్మా. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటే అయినా కానమ్మా మనం ఏంటంటే తృప్తిగా ఆయన గురించి ప్రతి ఒక్కటి చెప్పుకొని, అంటే వాళ్ళు చేసిన మంచి విషయాల గురించి చెప్పుకొని ప్రచారంలో భాగంగా మేము తిరుగుతున్నాం. సంతోషం అమ్మా. మీ అందరి సపోర్ట్ కూడా వాళ్ళిద్దరికి ఎప్పుడూ ఉండాలి. మనం ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు మన వెనకాల నిలబడి మన పనులన్నీ చేయించుకుంటాం. ఉంటానమ్మా. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. మనకేంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూటమిలో ఉన్నందువలన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఖచ్చితంగా మనకి సైకిల్ గుర్తు మీద మీరు ఓటు వేసి వాళ్ళిద్దరిని గెలిపిస్తే నెల్లూరు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడేట్టుగా మనం చేసుకుంటాం. ఇద్దరు మంచి వ్యక్తులు, ₹1 సహాయం చేసే వ్యక్తులే కానీ మన దగ్గర నుంచి లాక్కునే వ్యక్తులు కాదు. సరే గట్టిగా నిలబడండి అమ్మా, అందరూ సహాయపడండి అమ్మా. ఖచ్చితంగా ఎందుకనంటే ఈసారి మనకి ఏవైతే ఉన్నాయో అవి సవరణలు చూసుకొని మనకు అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేసుకుంటాం. అది గత ప్రభుత్వంలో అమ్మా. ఈసారి చూద్దాం, మన ప్రభుత్వంలో ఖచ్చితంగా వస్తాయి. ఏమైనా సవరణలు ఉన్నా కానీ ఇవన్నీ పై స్థాయికి తీసుకొని పోయి చేపిస్తాం. సరే చూడండి అమ్మా గట్టిగా. అన్నగారు నమస్కారం. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. ఏం లేదు, ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు, ₹1 సహాయం చేసే వ్యక్తులే కానీ మన దగ్గర దోచుకునే వ్యక్తులు కాదు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ, ఎమ్మెల్యే. 2 ఓట్లని సైకిల్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. సరే కొద్దిగా గట్టిగా సపోర్ట్ చేయండి అమ్మా. ఆగిపోయిన పనులు మనం ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా చేయించుకుందాం. అన్నగారికి తెలుసు, నేను ఖచ్చితంగా చేయించుకుందాం ప్రతి ఒక్కరు. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్లో భాగంగా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని బలపరుచున్నారన్న. మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో ఇద్దరిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని ఓటు వేసి గెలిపించండి. మన నెల్లూరు అభివృద్ధికి పాటుపడండి. ఉంటానన్నా.
అమ్మా నమస్కారం అమ్మా. మరి బాగున్నారా? ఏం లేదమ్మా, ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మనకేందంటే ఈసారి మహిళలకి వంట గ్యాసు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. అదేవిధంగా బస్సు, మనం ఏ ఊరికైనా పోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మహిళలకి బస్సు ఉచితము. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 రూపాయల లెక్కన నేరుగా అకౌంట్లో పడతాయి. ఇటువంటి ఎన్నో మంచి మంచి పథకాలన్నీ మన టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాయి. మన ఇంట్లో పనులు ఏమైనా ఆగిపోయినా కానీ అవి ఈసారి చేయించుకోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలి. దేవుందిలే కానీ తప్పకుండా. సరే సాయి. అక్క నమస్కారం. అక్క పనిలో ఉంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను, అనుకోవద్దు. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ గారును ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి. అక్క ఈసారి నెల్లూరు అభివృద్ధికి పాటుపడే వ్యక్తులు ఇద్దరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా ఇద్దరిని గెలిపించుకుంటే మన ఇంట్లో జరగని పనులు ఏమైనా ఉంటే, ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నాయి కానీ నెక్స్ట్ అన్నీ ముందుకు వచ్చి చేయించుకునే విధంగా వాళ్ళిద్దరు ఉపయోగపడతారు. సాయం చేయండి. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నానమ్మా. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి. మనకేందంటే మహిళలకి ఉచిత బస్సు సదుపాయం ఈ ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా మన వంట గ్యాస్ ఉన్నాయి కదమ్మా ఇంట్లో వాడుకునేటివి, అవి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 రూపాయలు నేరుగా అకౌంట్లో పడే విధంగా ఇటువంటి ఎన్నో చాలా సదుపాయాలు ఈ యొక్క మన టీడీపీ హయాంలోనే జరుగుతాయి. మహిళలకు కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. సరి కొద్దిగా అందరూ గుర్తుపెట్టుకొని గట్టిగా నిలబడండి. మన పనులు కూడా అన్నీ జరిపించుకుందాం. ఉంటాను. ఉన్నారాడా అక్క? సరే సరేలే సరేలే, పని చేసుకుంటున్నారు లేదు. సరే సార్ గమనించుకోండి. సరేలే పనిలో ఉన్నట్టున్నారులే. సరే సరే పిల్లడు అబ్బాయి వచ్చాడు. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి. మంచి వ్యక్తులు మనకు మంచి చేస్తారు, మనం కూడా మంచి చేసేదానికి నిలబడతాము. ఖచ్చితంగా ఓటు వేసి మనం కూడా మంచి వ్యక్తులపై నిలబడితే రేపు మనకి ఏదైనా రే లాస్ట్ మీ ఇల్లారా అమ్మా. మొన్న నేను అడిగాను కదా, నువ్వు తీసుకొని పోరా వస్తాడు అని చెప్పాను. ఈరోజు వచ్చాడు. నాకు కూడా ఏంటంటే సంతోషంగా ఉంది. తప్పకుండా ఏంటంటే వేణురా ఇబ్బంది. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి భాగంగా ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లేదు. అయినప్పటికీ కూడా ప్రచారంలో భాగంగా మేమంతా తిరుగుతూ బీజేపీ వాళ్ళు కానీ, ఇప్పుడు అదేవిధంగా మేము కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అందరినీ కలుపుకొని చేసుకుంటున్న కార్యక్రమం. వాళ్ళిద్దరిని గెలిపించుకోవాలని, గెలుపు ఖాయమైపోయింది. మెజారిటీతో ఇంకా ముందుకు వెళ్ళాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అందరినీ గెలిపించుకోవాలని. సరేనమ్మా. అన్న కూడా ఇప్పుడే కలిసాడు, అంతా కూడా మాట్లాడాము. చూస్తే అర్థం అవుతుంది. వాళ్ళ అన్నయ్య. సరే అమ్మా.
అక్కడ ఉన్నారా? సరే మేము రాము వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు అందరం కలిసి చదువుకున్నాం అన్నమాట. ఏం లేదమ్మా, సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. సరే గట్టిగా సహాయం చేయండి. అదే వాళ్ళు ఉన్నారేమో అనుకొని సరే పలకరిద్దాము విధంగా అనుకున్నాను. అవునా? సరేనా? సరే కొద్దిగా రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించానమ్మా. సైకిల్ ఇది ప్రసాద్ అమ్మ. నేను లలితమ్మల కొడుకుని చెరుగుతాటు ఉండేది. నాకు తెలుసు అమ్మా. కాకపోతే నేను ఏంటంటే ఎంపీ గారి తరఫున సిటీ సమన్వయకర్తగా కేతన్ వినోద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాము. ప్రసాద్ వస్తే చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చున్నారా? అంటే మామూలుగా వాళ్ళ వెంకటేశ్వర వాళ్ళు అక్కడే కదా ఉండేది. ఇదే ఇల్లు అది కాదా? ఏదో డౌట్లో ఉన్నాం కొద్దిగా. అదే చెప్పండి ఈసారి. ఎందుకంటే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి వ్యక్తి. అదేవిధంగా నారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. సో ఇద్దరు మంచి వ్యక్తులు, బలమైన వ్యక్తులు. ఇద్దరికి మనం నిలబడితే ఖచ్చితంగా చేయొద్దు. ప్రసాద్ వస్తే కూడా చెప్పండి అమ్మా. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఉన్నామా. ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే పొంగూరు నారాయణ గారు ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకున్నాం. నెల్లూరు అభివృద్ధి పాటుపడాలి. సార్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకున్నాము. ఉంటాను. సరే సాయం చేయండి అమ్మా.